హాయ్ నమస్తే అందరికీ. మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చినాడే మేము వచ్చిన మన బిర్యానీ చేస్తుంది. ఆలోపు సమోసా లాగించేద్దామని వెళ్ళిపోతున్నా. మా పిన్ని అయితే ఆనియన్ ఫ్రై చేస్తుంది, మటన్ మ్యారినేట్ చేసి పెట్టుకుంది. కుక్కర్ అయితే మటన్ కుక్ చేయడం కోసం. ఇక్కడైతే ఆనియన్స్ వచ్చేసి డీప్ ఫ్రై అయిపోతున్నాయి. ఆనియన్స్ నల్లగా అయిపోతేనే బిర్యానీలో టేస్ట్ ఉంటాయి. వీళ్ళైతే అప్పుడప్పుడు వచ్చి కిచెన్లోకి వచ్చి అటెండెన్స్ వేసి పోతున్నారు నలుగురు. వాటర్ గిన్నె మనం కావాలంటే కిచెన్లోకి వస్తారు, అట్లనే బిర్యానీ ఎంత దాకా వచ్చిందని చూస్తారు. ఇంకా మటన్ అయితే కుక్కర్లో వేసేసింది, కుక్కర్ మూత పెట్టేసినాము. బిర్యానీ కోసం బొగానా పెడదామంటే దాని మీద మూత చూడండి ఉల్టా అయిపోయింది. అప్పట్లో మేము బోనాల పండుగ అప్పుడు చికెన్ బిర్యానీ వేసుకుని దాని మీద బరువు పెట్టిపోతే అట్లా తయారైంది అది. మటన్ అయితే రెడీ అయిపోయింది, ఉడికిపోయింది మెత్తగా. రైస్ పెట్టేసుకుని రైస్ కూడా ఆల్మోస్ట్ 80% వరకు ఉడికింది. ఇప్పుడు ఈ రెండు మిక్స్ చేసేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పెద్ద గిన్నెలో ఆయిల్ నెయ్యి వేసేసుకొని అందులో మసాలాలు వేసి ఇప్పుడు మనం కుక్ చేసుకున్న మటన్ కర్రీ వేసేస్తున్నాము, మటన్ గ్రేవీ. దాని తర్వాత రైస్ పైనుంచి. సరే రైస్ వేస్తుంది కదా అని చెప్పేసి అటు చూసేలోపు మా పిన్ని రైస్ మొత్తం వేసేసి దాన్ని స్ప్రెడ్ చేసేసింది. దానిపైన మనకు కావాల్సిన మనకి ఇష్టమైన మాడిపోయిన ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అన్నీ ఏం కావాలంటే అది గార్నిషింగ్ చేసుకోవచ్చు. దాని తర్వాత కొంచెం ఫుడ్ కలర్ ఇది స్కిప్ చేయొచ్చు. మొత్తం రెసిపీ అయితే ఏం చెప్తలేదు, జస్ట్ ఏం చేసింది అని చెప్తున్నా. దాని తర్వాత పిండి పెట్టేసి అతికి పెట్టేసి అలా మూతుంది దానికి, అప్పుడే అది దమ్ బిర్యానీ అవుతుంది. ఇక మా పిన్ని బిర్యానీ ఎందుకు పెట్టుకుందో కానీ ఇక్కడ గిన్నెలు చూడండి వంటబండ మీద ఆ నుంచి ఇందాక గిన్నెలు జమ అయిపోయినాయి. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మూత తీసుకుంటే కమ్మటి వాసన వస్తుంది. అసలు మీకు కూడా స్మెల్ వస్తే ఎంత బాగుండు కదా. ఇక ఈరోజు అయితే సండే, మీరు బిర్యానీని చూసి టెంప్ట్ అయిపోతే నాకైతే సంబంధం లేదు, నన్ను అసలు ఏమనొద్దు. ఇక బిర్యానీలో ఆనియన్, నిమ్మకాయ లేకపోతే ఎట్లా చెప్పండి సైడ్కి. నాన్ వెజ్ ఉందంటే ఖచ్చితంగా నిమ్మకాయ, ఉల్లిగడ్డ ఉండాల్సిందే.